భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలనే పరిష్కారం చేస్తామని చెప్పారు. 6,000 మంది సర్వేయర్లు కొత్తగా నియమిస్తున్నట్టు చెప్పారు. భూ సమస్యల పరిష్కారంలో పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సును మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఆనాటి ధరణి ఈనాటి భూభారతి 2025 ధరణితో ఉన్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధరణి ఇబ్బందుల గురించి ఇదే విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి 2025 చట్టాన్ని ప్రజలు కోరుకునే చట్టాన్ని ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ చట్టంలో పెట్టి మీ చుట్టములాగా గడిచిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి భూములున్న ఆసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ చట్టాన్ని అంకితం చేయటం జరిగింది. మొదటి విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడున్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ 4 మండలాలకు సంబంధించిన అన్ని అంశాలని పరిష్కరించి ఆ 4 మండలాల్లో ఉన్న రైతాంగానికి భూములున్న అసాములకి పూర్తి భద్రత రక్షణ ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నాము. రెండో మారు 28 జిల్లాలు ఆ 28 జిల్లాల్లో 28 మండలాలని మళ్లీ పైలట్ గా తీసుకున్నాం. అదే ఈ ఎలిమినేడు